మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృప సమాధానాలు మీకు కలుగునుగాక. ఆమేన్. సువార్త జ్వాల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మా ప్రియ వీక్షకులైన మిమ్ములను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మర్మం అనే ప్రత్యేక శీర్షికతో ఈ రోజు నుండి వారం వారం ప్రసారమయ్యే ఈ మా ప్రత్యేక కార్యక్రమంలో పరిశుద్ధ లేఖనముల నుండి దేవుడు బయలుపరిచిన అనేక అంశాలను దైవజనులు రెవరెండ్ పిబి రవిప్రసాద్ గారు మీతో పంచుకుంటారు. సువార్త జ్వాల పక్షంగా మేము సమర్పించే మర్మం కార్యక్రమం మీ ఆత్మీయ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాం. ఇదే సమయంలో వారం వారం మేము సమర్పించే ఈ మర్మం కార్యక్రమం తప్పక చూడండి. సువార్త జ్వాల పక్షంగా ప్రతి వారం మేము సమర్పించే ఈ కార్యక్రమానికి మర్మం అని పేరు పెట్టడం జరిగింది. ఈ మర్మం అనే ప్రత్యేక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. పాస్టర్ గారు, మీ కార్యక్రమానికి మర్మం అనే పేరు ఎందుకు పెట్టారు? సృష్టిలో మర్మం, రహస్యం అని రెండు వేరువేరు అంశాలు ఉంటాయి. రహస్యమేమో మానవులకు సంబంధించింది, మర్మమేమో దేవునికి సంబంధించింది. అయితే రహస్యానికి మర్మానికి ఉన్న ఒకే ఒక పోలిక ఏమంటే, రహస్యం కానివ్వండి, మర్మం కానివ్వండి, కేవలం ఒక వ్యక్తికి మాత్రమే పరిమితమైనప్పుడు అవి రహస్యంగా, మర్మంగా పరిగణించబడతాయి. అలా కాకుండా ఆ ఒకే ఒక వ్యక్తి నుండి మరొకరికి తెలిసినప్పుడు అవి ఇక ఎంత మాత్రం రహస్యంగా కానీ మర్మంగా కానీ పరిగణించబడవు. అయితే రహస్యానికి మర్మానికి ఉన్న సునిశ్చితమైన వ్యత్యాసం ఏమంటే, రహస్యం అనేది తెలుసుకునేంత వరకు మరుగు చేయబడి తెలుసుకున్న మరుక్షణం బహిర్గతమవుతుంది, దానిని రహస్యం అంటాం. కానీ మర్మం అలా కాదు. అది తెలుసుకుంటున్న కొద్దీ లేక అనుభవంలోనికి వస్తున్న కొద్దీ మరింత జటిలమవుతూ ఉంటుంది, అర్థం కాకుండా ఉంటుంది. అందుకని దానిని మర్మం అంటాం. ఇక రహస్యాన్ని మనిషి తన జ్ఞానంతో ఛేదిస్తాడు, మర్మాన్ని మాత్రం దేవుడు మాత్రమే బయలుపరుస్తాడు. ఈ కార్యక్రమంలో సృష్టికి పూర్వమున్న ఆదిమ స్థితిని గురించి మనం అధ్యయనం చేయాలి అనుకుంటున్నాం. ఆదిమ యుగం నుండి ఇప్పటి ఆధునిక యుగం వరకు మానవునికి అంతుపట్టని ఒకే ఒక మర్మం తన చుట్టూ ఉన్న ఈ సృష్టి. ఈ సృష్టిలో చేతనత్వం, సౌందర్యం, సహజీవనం సమస్తం ఇమిడి ఉంటాయి. మనం ఎంతగా దీన్ని పరిశోధించాలని ప్రయత్నించినా అది అంతుపట్టని రహస్యంగా, అర్థం కాని మర్మంగా ఎప్పటికీ మిగిలిపోతూనే ఉంటుంది. పాస్టర్ గారు, సృష్టి గురించి మనమే ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నాం? ఈ సృష్టి అంతటిలో కేంద్ర బిందువు మానవుడే కాబట్టి మానవుడెప్పుడు ఈ సృష్టిని గురించి తెలుసుకోవటానికి ఇష్టపడుతూ ఉంటాడు. ఈ ప్రయత్నంలో భాగంగా తన చుట్టూ ఉన్న ప్రకృతిని గురించి, విశ్వాన్ని గురించి, విశ్వాంతరాళాలను గురించి, ఇంకా వీటన్నిటికీ కారణభూతుడైన దేవుని గురించి తెలుసుకోవాలని, అలాగే దేవునితో సంబంధపడాలని నిత్యం మనిషి ఆరాటపడుతూ ఉంటాడు. ఈవేళ జీవితం యాంత్రికమైపోయింది. తీరిక లేకుండా తిరిగే పరిస్థితులు మనకు ఏర్పడ్డాయి. ఈ తీరిక లేనితనంలో ఒక్కసారి మనసు ప్రకృతి మీద కేంద్రీకరించి నిత్యం మన చుట్టూ జరిగే పరిస్థితులను గమనించినట్లయితే ఆహ్లాదకరమైన, ఆశ్చర్యకరమైన అనేక సంగతులు నిత్యం మన చుట్టూ సంభవిస్తూనే ఉంటాయి. మాట వరుసగా చెప్పుకుందాం. ఆకాశం చూడటానికి చాలా నిర్మలంగా కనపడుతుంది. అలా మనం చూస్తూ ఉండగానే మేఘాలు దాన్ని ఆవరిస్తాయి. ఇక ఆ మేఘంలో నుంచి ఒకటొకటిగా జారిపడే వర్షపు బిందువులున్నాయే, అవి వందలు, వేలు, లక్షలు, కోట్లుగా మారి కుంభవృష్టిని కురిపిస్తాయి. వర్షమన్నా, వర్షంలో తడవటమన్నా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే వర్షం వెలిశాక ఒకసారి చెట్లను, కొండలను పరిశీలనగా చూస్తే ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందో. కడిగిన ముత్యాల్లాగా అవి కనపడుతూ ఉంటాయి. వర్షానంతర ప్రకృతి దృశ్యాన్ని పరిశీలించినప్పుడు
వర్షంతో ఈ ప్రకృతికి దేవుడు స్నానం చేయించాడా అనిపిస్తుంది. ఇక వర్షం వెలిశాక ఆకాశంలో ఎంత పెద్ద వరదగూడు ప్రత్యక్షమవుతుందో. అంత పెద్ద వరదగూటిని చిత్రించాలంటే ఎంత పెద్ద క్యాన్వాస్ కావాలి, దాన్ని గీయటానికి ఎన్ని రంగులు కావాలో, ఎంతెంత పెద్ద బ్రష్లు కావాలో కదా. కానీ ప్రకృతిలో అదొక అద్భుతమైన కళాఖండంగా నిత్యం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తూనే ఉంటుంది. చిత్రకారులను గురించి మాట్లాడుకుంటూ రవివర్మ అనే చిత్రకారుడు ఉన్నాడని, భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతికి అతడు దృశ్య రూపాన్ని ఇచ్చాడని, అలాగే యూరోప్లో పికాసో అనే మరో చిత్రకారుడున్నాడని చెబుతూ ఉంటారు. వీళ్ళు రంగుల్ని అద్భుతంగా కలగలిపి దృశ్య కావ్యాలుగా మలిచి మన ముందు ఆవిష్కరించారు. నేనంటాను, ఒక క్రోటన్ మొక్క ఆకుకు రంగులు వేయటానికి ఎంతమంది రవివర్మలు, ఎంతమంది పికాసోలు అవసరమవుతారో కదా. ఇక ఈ చుట్టూ ఉన్న ప్రకృతి గురించి చెప్పుకుంటూ పోతే వీటి మీదే కొన్ని వందల ఎపిసోడ్లు మనం తీసుకోవచ్చు. సృష్టిని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మాట్లాడుతూ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు అని మొదలు పెడుతుంది. ఆదిలో అంటే ప్రారంభానికి ముందు, ఇంకా చెప్పాలంటే కాలాన్ని లెక్క కట్టడం మొదలు పెట్టకముందు దేవుడు మాత్రమే ఉనికిలో ఉన్నాడు. పాస్టర్ గారు, ఆదిలో దేవుడే ఉనికిలోనికి వచ్చాడని చెప్తున్నారు కదా, ఆయన ఉనికిలోనికి ఎలా వచ్చాడు? ఇది అపరిపక్వతలోంచి, పరిమిత మానవ జ్ఞానంలో నుంచి తలెత్తే ప్రశ్న. ఇక్కడ నన్ను ఒక మాట అడగనివ్వండి. నీ తల్లి గర్భంలో పిండరూపంగా ఏర్పడకమునుపు నీవెక్కడ ఉన్నావు? ఈ ప్రశ్నకు నువ్వైతే ఏం సమాధానం చెబుతావు? నిజానికి ఈ ప్రశ్నకు జవాబు చెప్పటం ఎవరికి సాధ్యం కాదేమో అనుకుంటాను. యోబు గ్రంథంలో దేవుడైన యెహోవా సుడిగాలిలో యోబుకు ప్రత్యక్షమై యోబును ఇలా అడుగుతాడు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వు ఎక్కడ ఉంటివి? నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవు ఎక్కడ ఉంటివి? నీ తల్లి గర్భంలో పిండంగా ఏర్పడకమునుపు నువ్వెక్కడ ఉన్నావు? నీ ఉనికి ఏమై ఉంది అనే ఈ చిన్న ప్రశ్నకు సమాధానం చెప్పడానికి తల్లడిల్లిపోతున్నావు కదా. ఇక అనంత శక్తి స్వరూపుడైన దేవుని ఉనికి గురించి ప్రశ్నించటంలో ఏమైనా ఔచిత్యం ఉందంటారా? అందుకే దేవుని ఉనికి ఎలా ప్రారంభమైంది, దేవుడు ఎలా ఉనికిలోనికి వచ్చాడు అనే ఈ పిచ్చి ప్రశ్న ఉందే, దానిని ఎప్పటికీ నీ హృదయంలో జనించకుండా జాగ్రత్తపడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా వివరిస్తుంది. ఆయన ఆత్మ అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, జీవమైన దేవుడు, వెలుగయ్యున్న దేవుడు. దేవుని ఆత్మ, దేవుని వాక్కు, దేవుని జీవము, దేవుని వెలుగు, ఇవి 4 మానవులమైన మనలో కూడా ఆయన అంశగా నిక్షిప్తమై ఉన్నాయి. ఇది సృష్టిలోని అద్భుతమైన మర్మం. ఎందుకంటే మానవులమైన మనం ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున చేయబడ్డాం కనుక. ఆయన పోలిక, ఆయన స్వరూపము అంటే ఆయన ఆత్మ, వాక్యము, జీవము, వెలుగు, వీటన్నింటినీ మనం కూడా సంతరించుకున్నామని అర్థం. ఆత్మ జలముల మీద అల్లాడుచూ ఉండెను అని వ్రాయబడింది. అలాగే మానవ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతూ దేవుడైన యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను అని వ్రాయబడింది. దేవుని ఆత్మ మంటి ముద్ద నుండి చేయబడిన మానవ దేహంలోనికి ప్రవేశించినప్పుడు అది మనిషికి ప్రాణాన్ని ఇచ్చినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తాం. పాస్టర్ గారు, ఆత్మ అంటే ఏమిటి? ఆత్మ మనలో మనతో ఎలా సంబంధం కలిగి ఉంటుంది? ఆత్మను ప్రాణం అని మనం చెప్పుకోవచ్చు. సామెతల గ్రంథంలో నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని చెప్పబడుతుంది. ఇలా స్వయంభవుడై తనకు తానుగా ఉనికిలో ఉన్న దేవుని ఆత్మ ప్రాణంగా మనలో నిక్షిప్తమై ఉందని ఈ వాక్యాలు మనకు తేటతెల్లం చేస్తాయి. మళ్ళీ ఈ ప్రాణాన్ని లేక ఆత్మను ఎలా అర్థం చేసుకోగలం? అది భౌతికమైంది కాదు, పదార్థ సంబంధమైంది కాదు, కంటికి కనిపించేది కాదు. కానీ ఈ ఆత్మ లేదా ప్రాణం, దీని యొక్క ఉనికిని నిత్యం మన జీవితంలో మనం అనుభవిస్తూనే ఉంటాం. ఇక ఎవరైనా మరణించినప్పుడు ప్రాణం పోయింది అంటాం.
అంటే మనలో ఉన్న దేవుని ఆత్మ దేహాన్ని విడిచి దాన్ని దయచేసిన దేవుని యొద్దకు చేరింది అని అర్థం. నిత్యుడైన దేవుని మరో గుణలక్షణం వాక్యం. తెలుగు బైబిల్లో వాక్యము అని తర్జుమా చేశారు గాని గ్రీకులో లోగోస్ అనే పదాన్ని వాడారు. ఇంగ్లీష్లో వర్డ్ అన్నారు. వాక్యము అంటే వాక్కు అని అర్థం. ఇక్కడ వాక్కు అనేది కేవలము ధ్వని లేక శబ్దము కాదు. అర్థసహితమైన శబ్దముందే దానిని వాక్కు అన్నారు. వాక్కు కానివ్వండి, ధ్వని కానివ్వండి, దీనికున్న మహత్తరమైన శక్తి ఏమంటే అంతరంగంలో ఉన్న భావాన్ని వ్యక్తపరచడానికి ఈ వాక్కు లేదా ధ్వని దోహదపడుతుంది. అంటే భావాన్ని వ్యక్తీకరించడానికి వాక్కు సహాయపడుతుంది అని అర్థం. శిశువు జన్మించిన మరుక్షణం కెవ్వున కేక వేసి ఏడుస్తాడు. ఒకవేళ జన్మించిన శిశువు ఏడవకపోతే ఆ బిడ్డలో జీవము లేక ప్రాణము ఉన్నట్టు లెక్క కాదు. మళ్ళీ అప్పుడు మంత్రసాని కానివ్వండి, డాక్టర్ కానివ్వండి ఆ బిడ్డను కొట్టి ఏడ్చేలా చేస్తారు. పుట్టుకలో వాక్కు ఎలా ప్రధానమైందో అలాగే మానవ జీవితానికి అంతమైన మరణంలో కూడా వాక్కే ముఖ్యమైంది. మరణం వాక్కును మూగపోయేలా చేస్తుంది. చాలా పర్యాయాలు మరణించిన వారి దగ్గరకు వెళితే బిడ్డలు, బంధువులు చుట్టూ చేరి ఒక్క మాట మాట్లాడమ్మా, ఒక్కసారి పలుకమ్మా అని ఏడుస్తూ ఉంటారు. ప్రాణం ఉన్నప్పుడు వాక్కు ఉంటుంది, ప్రాణం పోయినప్పుడు వాక్కు మూగపోతుంది. ఆత్మయైన దేవుడు వాక్యం ద్వారా తనను తాను వ్యక్తపరచుకున్నాడా, బహిర్గతపరచుకున్నాడా? ఈ మాటకు అవుననే సమాధానం చెప్పాలి. ఎందుకంటే సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగియున్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు అని సువార్తికుడైన యోహాను సెలవిస్తాడు. కనుక ఆత్మ అయిన దేవుడు వాక్కు ద్వారా తనను తాను బహిర్గతపరచుకున్నాడు, లోకానికి వెల్లడిపరుచుకున్నాడు. మళ్లీ ఈ వాక్యాన్ని గురించి నిశ్చితంగా అధ్యయనం చేసినప్పుడు దీనిలో రెండు ప్రత్యేకమైన అంశాలు మనకు కనబడతాయి. సృష్టిలో శక్తి, సమాచారం అని రెండు విషయాలు ఉంటాయి. ద పవర్ అండ్ ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఒకే అంశ యొక్క ఇరు పార్శ్వాలు అని చెప్పుకోవచ్చు. అర్థమయ్యేలాగా చెప్పుకుందాం. ఈవేళ సెల్ ఫోన్ మన జీవితంలో అంతర్భాగమైపోయింది. దీనిని శక్తితో పోల్చుకుందాం. ఎందుకంటే కమ్యూనికేషన్ వ్యవస్థలో ఇది అత్యంత ప్రధానంగా మారిపోయింది. మనసులోని భావాన్ని వ్యక్తీకరించడానికి, దానిని ఇతరులతో పంచుకోవటానికి మనం ఈ సెల్ ఫోన్ మీదే ఆధారపడతాం. అయితే సెల్ ఫోన్ కొన్నప్పుడు దానితో పాటు ఒక మాన్యువల్ కూడా ఇస్తారు. ఈ సెల్ ఫోన్లో నిక్షిప్తమై ఉన్న శక్తిని ఎలా వాడుకోవాలో, ఎలాగూ ఆ శక్తిని మనకు అనుగుణంగా మలచుకోవాలో ఆ సమాచారం అంతా ఆ చిన్న మాన్యువల్లో దాచబడి ఉంటుంది. శక్తి లేనప్పుడు సమాచారం వ్యర్థమవుతుంది. అలాగే సమాచారం లేనప్పుడు శక్తి నిర్వీర్యమవుతుంది. అలాగే వాక్కు లేనప్పుడు ప్రాణం నిస్తేజమైపోతుంది. అయితే ప్రాణం ఉన్నప్పుడు వాక్కు పరిపూర్ణమవుతుంది. ఇక దైవిక లక్షణాలలోని మూడవది జీవము. అయ్యగారు, ఇందాక ప్రాణం అన్నారు, ఇప్పుడు జీవం అంటున్నారు. ఈ రెండుకున్న తేడా ఏంటి? ఆయనలో జీవముండెను అని యోహాను సువార్తికుడు అంటాడు. మీ జీవమే పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే అని యాకోబు తన పత్రికలో వ్రాస్తాడు. జీవితమంటే పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగిసేది. ఒక పరిమిత కాలాన్ని